మరియా, యోసేపు వారు ఎప్పుడు జతపరచబడ్డారు? అసలు ఈరోజు ప్యారలల్గా నేను మరియ గురించి, యోసేపు గురించి కొంచెం మాటలు ధ్యానించుకుంటే మనం కంపేర్ చేసుకోబోతాం, మనం నేర్చుకోబోతాం పాఠాలు. యోసేపు గురించి చూసినప్పుడు అసలు తన వయసు ఎంత ఉంటుంది? మరియని వివాహం చేసుకునేటప్పటికి ఎంత ఉంటుంది? యేసు ప్రభు తండ్రిగా ఉండటానికి. ఒక మాట అడుగుతాను, ఇక్కడ 30 సంవత్సరాలు లోపు ఉన్న వారందరూ చేతులు ఎత్తండి. ఆహా, ఇక్కడ ఎంతమంది వివాహమైన వారు ఉన్నారు? చేతులు ఎత్తండి. సూపర్. అంటే మిగతా అందరూ వివాహం కానివారే కదా. ఇప్పుడు అడుగుతా, యోసేపు వివాహం అయినప్పుడు ఇంచుమించి ఎంత వయసు? మరియకి వివాహం అయినప్పుడు ఇంచుమించి ఎంత వయసు? కొన్ని వారాల నుంచి చూస్తా ఉన్నాం, ఇంచుమించు వెన్ సమ్మన్ ఈస్ గెటింగ్ మ్యారీడ్, ఆ రోజుల్లో బైబిల్ టైమ్స్లో చూసినప్పుడు 13 to 14 years her age of virginity, which means after her maturity starts. That is the whole point of her body changes altogether. షీఈస్ రెడీ, ఫిజికల్ బాడీ రెడీ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ వివాహం ప్లాన్ చేస్తారు. పురుషుడు చూసినప్పుడు 13-14 years, స్త్రీ అనేటప్పుడు ఆ రోజుల్లో అయితే వాస్తవానికి కనీసం 10 సంవత్సరాలు పెట్టేవారంట, లేకపోతే 8 సంవత్సరాలు పెట్టేవారంట. 8 years to 10 years ద ఏజ్ డిఫరెన్స్. కారణాలు ఏంటి? 8 to 10 years డిఫరెన్స్ ఎందుకు ఒకే ఏజ్ పెట్టేయకూడదు? ఎందుకు ఒకే ఏజ్లో ఉండకూడదు? చాలా మంది అడుగుతారు, ఎందుకు చిన్న వయసు పెళ్లి చేసుకోకూడదు? వై నాట్ యంగర్ బాయ్? సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, దెర్ షుడ్ బి ఎ వెరీ గుడ్ ఏజ్ గ్యాప్. అబ్బాయికి అమ్మాయికి, అబ్బాయి వయసు పెద్ద ఉండాలంట అమ్మాయి కన్నా. సహజంగా కనీసం 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలు ఇస్ అ గుడ్ ఏజ్ అని ఈ రోజు కూడా చెప్తున్నారు. ఈ రోజుకి టుడేస్ సర్వే. కారణం ఏంటి అన్నదప్పుడు అబ్బాయిలు ఎదుగుదల స్లోగా ఉంటుందంట. అమ్మాయిలు 13 సంవత్సరాలకి పీక్స్లో కొంటారంట. అబ్బాయిలు ఎదుగుదల చూసినప్పుడు 18 సంవత్సరాలకి పీక్స్కి వస్తారంట. అమ్మాయి ఎదుగుదల 13 yearsకి షీఈస్ వెరీ మెచ్యూర్డ్, వెరీ షార్ప్, వెరీ క్విక్. కానీ అబ్బాయిలు చూస్తే 13 yearsకి స్టార్ట్ అవుతారంట, 18 yearsకి పీక్లోకి వస్తారంట. సో దట్ ఈస్ ద రీజన్ చేసే, అమ్మ మీకన్నా మేము కొంచెం స్లోగానే అర్థం చేసుకుంటాం, మేము కొంచెం స్లోగానే ఉంటాం, మీరు స్పీడ్ ఉంటారు, మీ స్పీడ్కి మేము మ్యాచ్ అవ్వాలంటే మేము కొంచెం ముందు ఉండాలి ఏజ్లో. దట్ ఈస్ వే దే సే ఇట్ ఈస్ సేఫ్. అండర్స్టాండింగ్, మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే మాలో ఒక మెచ్యూరిటీ ఉండాలి, మాలో ఒక ఫాదర్ సెన్స్ ఉండాలి, ఫాదర్ ఫిగర్గా మెచ్యూరిటీ ఉండాలి. జీవితాన్ని కొంచెం ఎక్కువ చూస్తే పరిస్థితులను కొంచెం ఎక్కువ ఈజీగా హ్యాండిల్ చేస్తానికి సులభంగా ఉంటుంది అంటారు. సో దే సే దట్ ఏజ్ గ్యాప్ విల్ గివ్ దెమ్ ద అండర్స్టాండింగ్ కెపాసిటీ. సో మామూలుగా ఏమంటారంటే, మేము కొంచెం స్లో అర్థం చేసుకుంటానికి మాకు ఎక్స్పీరియన్స్తో పాటు మేము సులభంగా అర్థం చేసుకుంటాము. యు సీ నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఆ రోజు చూచాయగా ఇంచుమించు 10 years గ్యాప్ ఉంటుంది అంటారు. సో మరి ఇంచుమించు ఒక 13 years 14 years అనుకోండి. మరీ ఆశ ఎలా ఉంటుంటుంది? యమనస్తురాలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల అమ్మాయి వయసు, ఆశలు ఎలా ఉంటాయి? కోరికలు ఎలా ఉంటాయి? ఏం సాధించాలని ఆశలు ఉంటాయి? యూస్ దే సే 16 years, స్వీట్ 16 అంటారు. ఏంటి స్వీట్ 16? ఆల్ డ్రీమ్స్, ఫ్యాంటసీస్. రియాలిటీలో ఉండరంట. 16 years అమ్మాయిలు రియాలిటీలో ఉండరంట, ఫ్యాంటసీస్లో ఉంటారంట. ఫ్యాంటసీ ఫిల్డ్ బిగ్ డ్రీమ్స్. మరియు కూడా ఆడదు కదా, మరియు కూడా మామూలు ఆశలు ఉండవా? బట్ ఎ టీనేజర్ వాస్ ఛాలెంజ్డ్ పరిశుద్ధాత్మ ద్వారంగా గర్భాన్ని ధరిస్తానికి. గాబ్రియేల్ వచ్చి చెప్పిన మాట, దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే కంగారు పడిందంట. భయపడద్దు, ఐ కేమ్ హియర్ ఫర్ గుడ్ న్యూస్. నీకు శుభవర్తమానాన్ని చెప్తానికి వచ్చాను, భయపడద్దు. ఏంటి ఆ శుభవర్తమానం? మెస్సయ్యని నువ్వు తీసుకుపోతున్నావమ్మా, మెస్సయ్య నీ గర్భంలోకి రాబోతున్నాడమ్మా. ఒకసారి ఆ ప్యాసేజ్ కూడా నావిగేట్ చేద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను.
దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై తోడై ఉన్నాడని ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించి కొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. తన రెస్పాన్స్ చూద్దాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రానబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. వాట్ ఎ లైఫ్, వాట్ ఎన్ ఇంటెగ్రిటీ. ప్రభు దాసరాలని నువ్వు చెప్పినట్టే నాకు జరుగును గాక. హర్ యాక్సెప్టెన్స్ టు గాడ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో ఒక మాట సెలవిస్తే లార్డ్ డన్ అని చెప్పగలుగుతారా? ప్రభు నీ చిత్తం జరుగునుగాక అని చెప్పగలుగుతారా? నువ్వు అనుకుంటే నా జీవితంలో జరుగునుగాక మనం అడుగుతాం, ఇది చేస్తే నాకేమవుతుంది, ఇది ఒప్పుకుంటే నా పరిస్థితి ఏంటి, ఇది ఒప్పుకుంటే నేను చెల్లించవలసిన వెల ఏంటి? లీవింగ్ అసైడ్ ఆల్ ద థింగ్స్, కెన్ యూ జస్ట్ బ్లైండ్లీ సే గాడ్ ఐ ట్రస్ట్ యూ, ఐ ఫాలో యూ. నిన్ను నమ్ముతున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను, నిన్ను నమ్ముతున్నాను. మనుషులు ఏమననే, వాట్ మే కమ్, ఐ విల్ ఫాలో యూ. నిన్ను వెంబడిస్తాను. నీ చిత్తం జరగాలి, నీ చేతుల్లో వాడబడాలి, నీ కొరకు జీవించాలన్న ఆశ నాకుంది. ఎంతమందికి నిజంగా ప్రభు ద్వారంగా వాడబడాలని ఆశ ఉందండి? యథార్థంగా అడుగుతున్నాను, మనసులో నిజంగా అనిపిస్తే చేతులు ఎత్తండి. కొంతమందికి దేవుడి ద్వారా వాడబడాలని ఆశ ఉంది. వాడబడాలని ఆశ ఉన్న వారికి మాత్రం ఈ సలహా, ప్రభు ద్వారంగా నేను వాడబడాలని ఆశ ఉందంటే, ప్రభు నువ్వు వాడబడాలని నీలో కొన్ని వరములు పెట్టాడు, తలాంతుల్ని పెట్టాడు, బహుమానాలను పెట్టాడు. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ దట్ యూ కెన్ యూస్. నువ్వు దేవా నన్ను వాడుకొని ఏదో దేవుడు పరలోకం నుండి నీకేదో జరిగించి చేసేయాలని కాదు. నీలో ఉన్నదాన్ని నువ్వు వాడగలిగితే ప్రభు దాని ద్వారంగా మహిమపరచబడాలని ఆశపడుతున్నారు. ప్రభు దాని ద్వారంగా తన రాజ్యం కట్టబడాలని ఆశపడుతున్నాడు. అసలు అనేక సార్లు ఈ మాట చెప్తూ ఉంటాను, కానీ మరలా నేను జ్ఞాపకం చేసుకున్నది అదే, సవాలు తీసుకున్నది అదే నా జీవితంలో. దావీదు తన దగ్గర ఏ బహుమానం ఉందో అదే వాడాడు. తన కలిగి ఉన్న తలాంతులనే తన వాడాడు. తన కలిగి ఉన్న తలాంతులు, తన కలిగి ఉన్న వరముల్ని తను వాడినప్పుడు దేవుడు తన చిత్తాన్ని అలాగ జరిగించాడు. ఈరోజు మనం అంటా, దేవా నన్ను వాడుకో, వెళ్ళి వచ్చాడు, దుగులేతా వచ్చాడు రా, నేను కొట్టేస్తాను రా. అట్లా కాదు. దేర్ సంథింగ్ ఇన్ యూ దట్ యూ హ్యావ్ టు యూస్. నీలో దేవుడు ఇచ్చిన వరము, నీలో దేవుడు పెట్టిన బహుమానము, నీలో దేవుడు ఇచ్చిన ఆ గ్రేస్, అది నువ్వు వాడాలి. నీలో పెట్టింది నువ్వు వాడకపోతే అపవాది నిన్ను దాడి చేస్తాడు. జాగ్రత్త. ఈరోజు టుడే మెనీ పీపుల్ ఆర్ హెల్ప్లెస్. నా జీవితం ఏంటి అర్థం కావట్లే, నేనేం చేయాలో అర్థం కావట్లే, నేనేం చేయగలుగుతానో తెలియట్లే, నాకేమి రాదు. స్టాప్ దిస్ సాంగ్. ఏంటంటే పొద్దున్న రాస్తే నాకు రాదు. నాకు చాలా చిరాకు వస్తుంది. కొంతమంది వచ్చి ఇది చెయ్యంట, నాకు రాదన్నా. మరి ఏమొచ్చయ్యా? ఏమొచ్చు? ఏది రాదు. పుట్టకతో ఎవరికైనా ఏమైనా వస్తుందా? పుట్టిన బిడ్డకే నడుస్తాను రాదు. పాకాలుగా చెప్పలు కావాలంటే కొన్నిసార్లు కొట్టుకోలుగా. కొంతమంది బిడ్డలు చూడండి, చెప్పలన్నీ కొట్టుకోబడతాయి. ఏదో ఒక ఆపద జరుగుతుంది, దేని మీదో కాలు పెడతారు, దేని మీదో నడుద్దామని కాలు పెట్టి మోకాలు పెడతారు. బట్ దెన్ డోంట్ గివ్ అప్. నీలో పెట్టినది, దట్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్సైడ్, దేవుడు నీలో పెట్టినది నువ్వు లోపల నుండి వాడాలి, తీయాలి. నీవు వాడబడితే పరిశుద్ధాత్ముడు నీ ద్వారంగా ప్రభు నామ మహిమార్థమై ఘనమైన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. మరియకి దేవుడిచ్చిన వరము, ఇట్ కాస్టెడ్ హర్ లైఫ్. ద గిఫ్ట్ వాజ్ గివెన్, ఇట్ వాజ్ నాట్ ఎర్న్డ్.
తన సంపాదించుకోలేదు, దేవుడు తనకి అనుగ్రహించాడు. తన దయ ద్వారంగా తన పైన దయ చూపించి ఎందరో స్త్రీలు ప్రపంచం ప్రారంభము నుండి ఎందరో మంది ప్రవచనము దేవుడు ఇచ్చాడు. ఇదిగో స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరాన్ని కలుగు చేస్తున్నాను. అక్కడ నుండి దేవుడు ఎప్పుడైనా జరిగించవచ్చు. ద రైట్ టైం, ద రైట్ ఉమెన్. ఇట్ టుక్ టైం. ఫైండింగ్ ద రైట్ ఉమెన్ ఇట్ రియల్లీ టేక్స్ ద టైం. యోసేపు చూసినప్పుడు లెట్స్ సే ప్రాబబ్లీ ఈజ్ 24 years old. 24 years oldకి ఆశలేంటి? అసలు ఒకసారి వీరిద్దరు జీవితాలని జ్ఞాపకం చేసుకుంటే అనుకుంటానండి, ఒక 14-year-old అమ్మాయి, ఒక 24-year-old అబ్బాయి, వీరిద్దరూ పెళ్ళికి నిర్ణయించబడ్డారు. ఆశలు ఎలా ఉంటాయి? యవ్వన కాలంలో నీకు పలానా వ్యక్తితో పెళ్ళి, ప్రతిరోజు ఆశలలో, నిజంగా చెప్పండి, ఆశలు ఎలా ఉంటాయి? నేనేదో లవ్ గివ్ వీళ్ళు చెప్పట్లే. నిశ్చితార్థమై పెళ్లి చేసుకోబోతున్నావు. మనిషికి ఆశలు ఎలా ఉంటాయి? నా భార్య అవబోతుంది, నేను పెళ్లి చేసుకోబోతున్నా. అరే ఎన్ని డ్రీమ్స్ బిల్డ్ చేస్తారు. ఆస్క్ మీ, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. వెన్ ఐ హ్యాడ్ టు గెట్ మ్యారీడ్ ఐ హ్యాడ్ సో మెనీ డ్రీమ్స్, సో మెనీ డిజైర్స్. అరే ఎన్ని ఆశలు, ఎన్ని కళలు, ఎన్ని వాంఛలు అనుకు చూశాను. యోసేపు కూడా అలాగ ఉండదా? అందులో పిచ్చి బ్రతుకునోడు కాదు, 10 మంది అమ్మాయిలతో తిరిగినోడు కాదు, ఎలా పడతా అలా జీవితాన్ని నడిపించుకున్నాడు కాదు. దేవుడు నాకు తెలియజేస్తుంది, జోసెఫ్ వాజ్ ఎ జస్ట్ మ్యాన్. ఇంకో ట్రాన్స్లేషన్ రైచియస్ మ్యాన్. యోసేపు నీతిమంతుడు అంట. 24 సంవత్సరాలకి ఇంచుమించు నీతిమంతుడు అనే టైటిల్ వచ్చింది. ఇక ఎంతమంది నీతిమంతులను చెప్పుకోవచ్చు? ఎంతమంది పురుషులు ఐఎమ్ రైచియస్ అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తి, దేవుని ఆజ్ఞలు తగినట్టుగా బ్రతికిన వ్యక్తి, తన జీవితాన్ని, తన క్యారెక్టర్, తన ఇంటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసిన వ్యక్తి, తన స్వభావం, తన గుణగణాలు సరిగ్గా కాపాడుకున్న వ్యక్తి, అతను నీతిమంతుడు. నేను మంచోడని చెప్పుకున్నంత మాత్రం మంచోడు అయిపోయి, ఎందుకంటే ప్రతి ఒక్కడు నేను మంచోడనే చెప్పుకుంటాడు, అవునా కదా? బట్ దెన్ యోసేపు జీవితం చూసినప్పుడు హీ హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. నీతిమంతుడు, మంచిగా బ్రతికిన వ్యక్తి, యవన కాలాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. అండ్ మళ్ళీ చెప్తాను, యేసు ప్రభు దేవుడు ఈ లోకంలో నరరూపధారికి వచ్చి ఈ లోకంలో ఆయనకి తండ్రి కావాలి అని కోరినప్పుడు కోరుకున్న వ్యక్తి యోసేపు. ఇంకా దానికి మించిన టైటిల్ ఏమైనా కావాలా? దేవుడికి తండ్రి కొనడానికి కోరుకున్నాడు. ఎలాంటి వ్యక్తి అయితే ఆ రీతిగా కోరుకుంటాం? పరమ తండ్రి ఉన్నాడు కదా, ఈ లోకం తండ్రి నేనే చూసుకుంటా చెప్పచ్చుగా? నో, గాడ్ న్యూ దిస్ ఎర్త్, దిస్ రెలమ్, దిస్ లైఫ్, దిస్ ఫాదర్ ఇస్ నీడెడ్. ఈరోజు మనం నాకు ఎవరు అక్కడ, మా డాడీ అక్కర్లే, నాకు మా అమ్మాయి అక్కర్లే, ఎవరు అక్కర్లే నాకు, అవునా? మరి యేసు ప్రభు ఎందుకు పెట్టుకున్నాడు? మరీ గర్భం చాలు కదా, అందులో వచ్చి బయటకు వచ్చేస్తే అయిపోయింది కదా పని. లేకపోతే దూతలు చూసుకోవచ్చుగా? దూతలు లేవా కావాలి? దూతలు కాపాడవా? కాలికి రాయి తగలకుండా దూతలు కాపాడవా? మరి తండ్రి ఎందుకు? హేరోదు తరిమేటప్పుడు యోసేపుకి ఎందుకు చెప్తున్నాడా, మరియకి ఎందుకు చెప్పలా? లేదు, బయలుదేరు, శిశువు తీసుకుని బయలుదేరు. ఫాదర్ ఇస్ అ ప్రొవైడర్, ఫాదర్ ఇస్ అ డిఫెండర్, ఫాదర్ ఇస్ అ ప్రొటెక్టర్. హీ హ్యాడ్ టు బి అ ఫాదర్ దేర్. జీసస్ నీడెడ్ అ ఫాదర్ దేర్. బైబిల్ గమనిస్తే వీరి గురించి చూసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వరము, ఇట్ కాస్టెడ్ దేర్ లైఫ్, ఇట్ కాస్టెడ్ బోత్ ఆఫ్ దేర్ లైఫ్. ఈరోజు నువ్వు అంటున్నావు, దేవా నాకు బహుమానం ఇవ్వి. దేవుడు అంటాడు, నీ లైఫ్ కావాలి, ఇస్తావా? బికాస్ ద గిఫ్ట్ దట్ ఐ గివ్ విల్ టేక్ యువర్ లైఫ్. కెన్ యూ గివ్ యువర్ లైఫ్? అసలు యోసేపు విషయంలో చూస్తే, యోసేపు మరి ఇద్దరు మనుషులు ఏమనుకుంటారో పట్టించుకోలే, మనుషులు వారి గురించి ఏం మాట్లాడతారో పట్టించుకోలే. అసలు ఇన్ఫ్యాక్ట్ మరియ చేసిన రిస్క్ చూస్తే అక్కడ ఇట్ వుడ్ కాస్ట్ హర్ లైఫ్. ఎందుకు ఆ రోజు పద్ధతి ప్రకారం ఏంటి, యవనస్తురాలు నిశ్చితార్థమైన తర్వాత ఇంచుమించు కనీసం 6 నెలల్లో, మినిమం టైం ఇస్ 6 months, 6 months నుండి 1.5 year, 1.5 year వరకు వారు ప్రిపేర్ అవుతారంట. టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అన్నప్పుడు పురుషుడు వెళ్ళి తన తండ్రి ఇంట్లో తనకని ఒక గది, లేకపోతే తనకని ఒక ఇల్లు కట్టుకుంటాడు. స్త్రీ అయితే ఇదిగో కుటుంబ బాధ్యత కొరకు ఒక భార్యగా ఒక కుటుంబాన్ని, ఇల్లులకి జ్ఞానవంతరాలుగా జీవిస్తానికి నేర్చుకుంటుంది,
పరిమితి కలిగి ఉంటుంది, వంట వండుతాను నేర్చుకుంటుందంట, ఇల్లు చక్కబెట్టుకుంటాను నేర్చుకుంటుందంట, బాధ్యత కలిగిన వ్యక్తికి ఎదుగుతాడంట. అక్కడ నుండి వివాహం అవుతే నేను ఇలా చూసుకోలే నా భర్తనే అన్నదంటూ సిద్ధపడుతుందంట. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వారు చూసినప్పుడు న్యూస్ వచ్చింది. ఆ సపరేషన్ టైం బైబిల్లో చూస్తాము. ఎలిజబెత్ గర్భవతి అయింది అన్నదప్పుడు మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎంతకాలం ఉంది అక్కడ? 3 నెలలు ఉంది. అంటే వారు నిశ్చితార్థం అయిన వెంటనే పెళ్లి చేసుకున్నట్టు ఉంది అక్కడ? లేదు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు అని దూత చెప్పినప్పుడు వెంటనే యోసేపు వచ్చేసాడు అక్కడ సీన్లోకి? రాలేదు. అంటే ఇంచుమించు ఎన్ని నెలల్లో? 3 నెలల గ్యాప్ ఉంది. ఎందుకంటే 3 నెలలు ఎవరి ఇంట్లో ఉంది? ఎలిజబెత్తో ఉంది. గర్భం ధరించిన 3 నెలలు ఇంచుమించు ఎలిజబెత్ ఇంట్లో ఉంది. 3 నెలల గర్భోత్తరాలకి ఎలా ఉంటాయి? దేహం మారదా? లైట్గా సిమ్టమ్స్ మారవా? ఇందులోకి వార్త వెళ్ళిందంట, బయటకు వెళ్ళిందంట. రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి కదా సూపర్ ఫాస్ట్గా, గాసిప్స్ అంట. ఏమైంది తెలుసా? ఏమైంది తెలుసా? మరియా గర్భవతురాలైంది, పెళ్లికి నిశ్చితార్థం చేయబడింది, గర్భవతురాలైంది. ద కాన్సిక్వెన్సెస్ వర్ సివియర్ బ్యాక్ దెన్. అలాంటి పరిస్థితుల్లో గర్భవతురాలైందంటే అబ్బాయికి తెలిసిందనుకో, పురుషుడు తెలిసిందనుకో, నేరుగా వెళ్తాడంట. అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, తండ్రి దగ్గరికి వెళ్తాడు, నాన్న దగ్గరికి. తలుపు బాది, ఏది నాకు ఇచ్చిన మాట, ఏది నాకు ఇచ్చిన, అప్పటికే హీ హ్యాస్ టు పే ద ప్రైస్. ఏది నేను ఇచ్చిన డౌరీకి? ఏది అమ్మాయి? నువ్వు కన్య అని చెప్పావు, ఏది? నానే బయటికి తీసుకొస్తాడంట. ఊరోళ్ళందరూ తోడుకుని వస్తా, నానే బయటికి తీసుకొస్తాడంట. ఊరు బయటికి తీసుకెళ్తాడంట. అమ్మాయి మొహం మీద ఉమ్మేస్తాడంట. మొదటి రాయి నాని తీసుకొడతాడంట. దాని తర్వాత ఊరందరూ రాళ్ళు తీసుకొట్టి చంపేస్తారంట. అలాంటి పరిస్థితి. కానీ ఇంకొక సైడ్ చూడండి, యోసేపు ఆ 3 నెలలు ఏమవుతుంది? ఆశలు ఎన్నో పెట్టుకున్నాడు, ఎంతో సిద్ధపడ్డాడేమో, ఇల్లు కట్టుకుంటున్నాడేమో. కానీ 3 నెలల్లో వచ్చింది న్యూస్, గాసిప్. ఎక్కడి నుండి ఎక్కడ వచ్చి ఉంటుంది? ఎవరైనా ఒక గాసిప్ నేరుగా ఆయన చెప్పాలంటే ఎలా ఆలోచిస్తాడు? నీ భార్య గర్భవతిని ఎవడు చెప్తాడు చెప్పు? అంత ధైర్యం ఉంటుంది ఎవరికైనా చెప్తానికి? ఎవడందరూ చెప్పుకుని వెనకాల అందరూ తెలుస్తుంది, ఆయన మాత్రం తెలియదు కదా. అందరి దగ్గర న్యూస్ వెళ్ళి లాస్ట్లో ఎవడో ఒకడు పుల్ల పెడతాడు ఎక్కడో. అడుగుచూడండి ఆయనకి ఏమై ఉంటుంది. యథార్థంగా మన బ్రతికి మంచి జీవితాన్ని జీవించి దేవునికి లోబడి అన్నీ చేసిన తర్వాత నీకు పెళ్లి రా అంటే అది ఎలా స్తోత్రం అని దేవుని స్తుతించి, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకున్న భార్య గర్భవతి అంట. రక్తం ఉడకదా? కానీ ఏం చేశాడు? తన మనసును అనుకున్నాడంట, సరే మరియకి ఏ హాని రాకుండా సైలెంట్గా మనం వదిలేద్దాం. మరియకి ఏ హాని కాకుండా, ఏ అవమానం కలగకుండా సైలెంట్గా వదిలేద్దాం. ఎందుకంటే ఆ రోజు ఆయన అన్న మాటకి మీకు అర్థం కావాలంటే నేరుగా వెళ్ళి దబాయించిన ఆ డబ్బులు నేను వెనక్కి తీసుకుని గొడవ పెట్టి పలానా చేస్తామని కాకుండా సైలెంట్గా ఇగ్నోర్ చేస్తాం, కాల్ ఆఫ్ చేస్తాం, సైలెంట్గా ఎస్కేప్ అయిపోదాం, సైలెంట్గా వదిలేద్దాం. అట్లాగా అనుకున్నాడంట. అనుకుని పడుకున్నాడంట. దూత వచ్చాడంట, గాబ్రియల్ వచ్చాడంట. ఏమంటున్నాడు? చదువుతారా? ఆ మాట చదువుతారా? గో బ్యాక్ టు మాథ్యూ. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఎందులో? కలలో ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య మరియను చేర్చుకొనుటకు భయపడకము, భయపడద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ ద్వారంగా జరిగింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యోసేపు నిద్ర మేలుకొని, ఆగండి, మీ జీవితంలో అటువంటి కార్యం దేవుడు చేస్తే ఏం చేస్తారు? ఒకే మాట చెప్పిన ఏం చెప్తారో? నువ్వు పాపం ఎంతో ఆశపడ్డావు, ఎంతో ప్రేమించావు, పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, సడన్గా నీ భార్య గర్భవతి అని వచ్చింది. ఏమంటావు? నేనే దొరికినా ప్రభా నీకో? నా భార్య కావాలా నీకో? అరే మనైతే ఎలా రియాక్ట్ అవుతాం? దేవుడికి మనది ఏదైనా కావాలంటే దేవుడికి నాదే కావాలని అడుగుతారు కొంతమంది. నాదే కావాలా దేవునికి? ఇంగ్లీష్ టైల్లో పడతారు. ఏంటిది? వై మీ గాడ్? నెవర్ కంప్లైంట్. తను ఏం చేశాడు తెలుసా?
నిద్ర నుండి లేచాడంట, వెళ్ళాడంట, మరీని వివాహం చేసుకున్నాడంట. వదిలేద్దాం అనుకునేవాడు మీరు అక్కడ చూస్తే అక్కడ నుండి వెళ్ళి మరీని అంగీకరించాడన్న మాటకి ఏం చేశాడంటే వెళ్ళి పెళ్లి చేసుకున్నాడంట. వెళ్ళి పెళ్లి చేసుకుని రూమర్స్ని క్యాన్సిల్ చేశాడంట. ఆయన కూడా రూమర్ అక్కడ ఆకల, రూమర్స్ వేర్ దేర్, బట్ దే వాజ్ అ ప్రైస్ టు పే. మరియకి డిఫెన్స్గా నిలబడ్డాడు. ఈ క్రిస్మస్ దినాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? యథార్థంగా బ్రతికిన వారు, నీతిమంతులుగా బ్రతికిన వారు. ఈరోజు మన క్రియలు బట్టి నిర్ణయించబడాల క్రీస్తు రక్తం ద్వారాగా, కానీ క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు లివ్ ఫెయిత్ఫుల్, ఫియర్ఫుల్, రెవరెన్షియల్ ఫియర్. భీతితో కూడిన భయం కాదు, గౌరవంతో కూడిన భయం. తలలో ఉంచుతామండి. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవా నాకు కావాల్సిన జ్ఞానము దయచేయ, నాకు కావాల్సిన శక్తి దయచేయ, నాకు కావాల్సిన నడిపింపు దయచేయ. దేవా నీ ప్రొవిజన్ నా జీవితంలో ఉంచు ప్రభా. దేవా నా జీవితంలో నూతన తలుపు తెరవగలిగిన దేవుడు నీవేనయ్యా. నా జీవితంలో నీ చిత్తంలో నన్ను నడిపించు ప్రభా. నీ తలుపులు తెరువయ్యా. నీ తలుపులు నా జీవితంలో తెరవబడాలి. నీ ఉద్దేశాలు, నీ ఆశలు నా జీవితంలో నెరవేరాలి. నీ సాక్షిగా నేను బ్రతకాలి ప్రభా. దేవుని అడుగుదామా, దేవా నా జీవితంలో నీ కృపతో, నీ వరములతో నన్ను వాడుకయ్యా, నన్ను నింపు ప్రభా. నీ దీపస్తంభంగా నేను జీవించాలన్న ఆశ, నీ దీపస్తంభంగా నేను జీవించాలన్న ఆశ, నీ శక్తితో నేను జీవించాలన్న ఆశ, నా ఆశ నీ ఆత్మ ద్వారా నడిపించబడాలన్న నా ఆశ, నీ సాక్షిగా జీవించాలన్న నా ఆశ. నన్ను వాడుకో ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. దేవునితో యథార్థంగా చెప్పగలుగుతారా? హౌ మచ్ డూ యూ నీడ్ గాడ్? డూ యూ రియలీ నీడ్ గాడ్? నిజంగా దేవుడు కావాలా మీకు? దేవుడు కావాలంటే ఆయన వెంబడించాలండి. నువ్వు ఉన్న స్థలంలో నీ దగ్గరకు వచ్చే దేవుడు, నిన్ను బలపరిచి ఆయన మార్గంలో నడిపింపజేసే దేవుడు. నీ పాపంనే కొనసాగింపమని చెప్పే దేవుడు కాదు. నీ అంధకారంలో నిన్ను కూర్చొని ఉండడానికి అనుమతించే దేవుడు కాదు. పాత స్థితికి వెళ్ళే దేవుడు అనుమతించే దేవుడు కాదు. నూతన మార్గంలో, యేసు మార్గంలో, సత్య మార్గంలో, వెలుగు మార్గంలో నువ్వు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అడగండి, ప్రభా నా జీవితాన్ని వెలిగించయ్యా, నీ చేతుల్లో నేను సమర్పించుకుంటున్నాను, నన్ను మలచేయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను మార్చు ప్రభా, నన్ను నూతనపరచు ప్రభా, నా జీవితంలో నీ చిత్తము జరిగించు ప్రభా. నీ చిత్తమే నా జీవితంలో జరగాలయ్యా. అడగండి, దేవుని అడగండి. నీ దాసురాలని, నీ దాసుని, నీ సొత్తునయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలయ్యా. నిజంగా దేవుడి చిత్తం మీ జీవితంలో జరగాలని ఆశ ఉంటే అడగండి, దేవా నీ చిత్తము జరగాలి. యు ఆస్క్, మీరు అడిగితే జరిగిస్తాడు దేవుడు. మీ జీవితం ఇప్పటికే ఎంతో వ్యర్థపరుచుకున్నారేమో, కానీ ఈరోజు మనం జీవించేది కృపాకాలం. దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు, ఇంకా నువ్వు తరుణాలను ఇస్తున్నాడు. ఇంకనైనా నీ జీవితాన్ని మార్చుకుంటావేమో చూస్తున్నాడు. నీ జీవితంలో జరిగిన తప్పులు, పాపము, కీడు, అవమానము, నింద అన్నీ కొట్టివేసి నీకు నూతన అవకాశాల వలన దేవుడు ఆశపడుతున్నాడు. ఇఫ్ యూ రికగ్నైజ్, నా జీవితంలో నేను చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి, నా జీవితంలో నేను చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, తప్పైన కార్యాలు ఎన్నో ఉన్నాయి, నేను క్షమాపణ కోరుతున్నాను, ప్రభు క్షమాపణ కోరుతున్నాను, ప్రభు సహాయాన్ని వేడుకుంటున్నాను. నా జీవితంలో ఒక నూతన ప్రారంభం కావాలని ఆశపడేవారైతే దేవుడిని అడగండి, యథార్థంగా అడగండి. నిజంగా నాకు దేవుడు కావాలని, నా జీవితాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకుంటున్నాను, నేను ఒక నిర్ణయం చేస్తున్నాను అన్న వారికి కూడా ఉంటే మీ కుడి చేసి పైకెత్తండి. నా జీవితాన్ని దేవుని చేతులకు అప్పచెప్తున్నాను, నేను పాడు చేసుకున్నాను నా జీవితాన్ని. ఐ వేస్టెడ్ మై లైఫ్, ఐ ఫెయిల్డ్ మై లైఫ్, ఐ నీడ్ గాడ్ ఇన్ మై లైఫ్ అనేవారు నిజంగా గ్రహించుకున్న వారి చేతులు అయితే దేవుని చెప్పండి, ఇదిగోనయ్యా నా చేయి నీ చేతులకు అప్పచెప్తున్నాను. నా కుడి హస్తాన్ని పట్టుకో ప్రభా, నా జీవితమైన అధికారం తీసుకో ప్రభా. నాకు నువ్వు కావాలి ప్రభా, నువ్వు లేకుండా నేను ఏం చేయలేనయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభా, నన్ను వాడుకో ప్రభా. నో మ్యాటర్ వాట్ ద ప్రైజ్, ఐ విల్ పే లార్డ్, ఐ విల్ ఫాలో యూ లార్డ్. ఐ డినై మై సెల్ఫ్, నన్ను నేను తృణీకరించుకుంటున్నాను. నీ చిత్తము జరగాలని ఆశపడుతున్నాను. నా జీవితము ద్వారా నీ చిత్తము జరగాలి. నా జీవితము మేలుగా ఉండాలయ్యా, ప్రయోజనకరంగా ఉండాలయ్యా, సారముతో ఉండాలయ్యా, ఉప్పుగా ఉండాలయ్యా.
పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నానయ్యా. చూడయ్యా, మమ్మల్ని మేము అప్పచెప్పుచుడుగా మా చేతులు పట్టుకోమని వేడుకుంటున్నానయ్యా. ఎవరైతే మా కుడి హస్తాలను పైకెత్తారు అయ్యా, పట్టుకో ప్రభా. మా జీవితంలో కావాల్సిన దృష్టి, మా జీవితంలో కావాల్సిన సహాయం దయచేయి. నువ్వు మాలో అనుగ్రహించిన తలాంతులు ఏది దాచిపెట్టబడకూడదు ప్రభా. ప్రతిదీ వాడబడాలి. నీ చిత్తము మా జీవితంలో అన్ని విషయంలో నెరవేరాలి. నీ ఉద్దేశాలు మా జీవితంలో అన్ని విషయంలో నెరవేరాలి. నీ కార్యంలో జరుగుడుగాక దేవా. నీ చిత్తమే జరగాలయ్యా దేవా. ఏ ఒక్కరి జీవితంలో వ్యర్థమైన తలంపులు, కార్యాలు, తలంపులు అయ్యా, క్రియలు ఉండకూడదు ప్రభా. కంగారు పాటు నిర్ణయాలు ఉండకూడదు ప్రభా. వ్యర్థమైన ఉద్రేకాలతో కూడిన బ్రతుకు ఉండకూడదు ప్రభా. అయ్యా, ప్రతిదీ పరీక్షించి నీ చిత్తాన్ని గ్రహించి అడుగు తీయగలిగిన జీవితం మాకు దయచేయి. మా జీవితాలను పవిత్రపరచు, మా జీవితాలను పరిశుద్ధపరచు. నీ రక్తంతో కడిగయ్యా, నీ రక్తంతో కడిగయ్యా. నూతన అవకాశాలను, తరుణాలు ఇచ్చే దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అవకాశాలు, తరుణాలు దయచే ప్రభా. ఈ సంవత్సరాంతంలో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ దేవా, మా జీవితాలు, మా సంవత్సరాలు, మా బ్రతుకు గతించిపోచుండగా దేవా, మేము జీవించవలసింది, చేయవలసింది, బ్రతకవలసింది వేగిరపడి ప్రారంభిస్తానికి, వేగిరపడి జీవిస్తానికి, వేగిరపడి కొనసాగుతానికి సాయం దయచేయి దేవా. ఈ లోకం తాత్కాలికమే, ఈ లోకంలో ఉన్నదంతా తాత్కాలికమే, ఈ శరీరం తాత్కాలికమే. వీటి కొరకు ప్రయాసపడకుండా నిత్యత్వము, నిత్య రాజ్యము, నిత్యము నీతో ఉండే జీవితము అయ్యా, వాటిని కోరి వాటి కొరకు ప్రయాసపడే జీవితం మాకు దయచే ప్రభా. ఈరోజు ప్రభా, మరియు యోసేపుని ధ్యానించినప్పుడు వారు నువ్వు కోరుకున్న విధానము, వారికి కలిగి ఉన్న స్వభావము, వారి జీవితములు ఎంత ఘనమైనవి ప్రభా, ఎంత రమ్యమైనవి ప్రభా. ఈరోజు వారి గురించి ధ్యానిస్తాము. మేము ఎంత సవాలు చేసుకోగలుగుతానికి అవకాశం ఉందయ్యా దేవా. మా కొరకు నువ్వు నరరూపధారిగా తగ్గించుకుని దీనుడిగా వచ్చావు. కానీ నువ్వు వచ్చిన విధానము చూసినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉందయ్యా. సామాన్యుల్ని కోరుకొని ఈ లోకంలో దీనంగా కనబడచ్చు, ఈ లోకంలో సామాన్యంగా కనబడచ్చు. కానీ ప్రభా, నీ రాజ్యంలో చూసినప్పుడు ఘనమైన వారు, నీ దృష్టిలో చూసినప్పుడు ఘనమైన వారు, నీవు నమ్మగలిగిన వారు దేవా. మా జీవితాలు కూడా ఆ రీతిగా ఉండాలి ప్రభా. నువ్వు వాడుకున్న వారిని చూసినప్పుడు మా జీవితాలు కూడా ఆ రీతిగా ఉండాలని ఆశ కలుగుతుంది ప్రభా. నీ ఆత్మశక్తిని వేడుకుంటున్నావు, నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నావు. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని సరిదిద్దు, మమ్మల్ని వాడుకో. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి, నీ చిత్తం, నీ కార్యం, నీ ఉద్దేశం మా విషయంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.